ముఖ్య గమనిక, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క పైనీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ పై నెట్వర్క్ గ్యారేజ్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్లో అథెంటికల్ అప్డేట్స్ వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో పై కాయిన్ మైనింగ్ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే డిస్క్రిప్షన్లో ఆఫీస్ అడ్రస్ లొకేషన్ కూడా పొందుపరుస్తున్నాను. మొన్న మన ఆఫీస్ ఓపెనింగ్ చేసిన వీడియో ఉంది కదా, ఆ వీడియోలో లాస్ట్లో ఆఫీస్కి ఎలా రావాలనేది వీడియో పెట్టాను. చాలామంది వీడియో పూర్తిగా చూడకుండా ఆఫీస్ అడ్రస్ ఎక్కడ బ్రదర్ అని అడుగుతున్నారు. సో అందుకని వీడియో చేశాను. మన పై నెట్వర్క్ గ్యారేజ్ సర్వీస్ సెంటర్ ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తున్నాను. 9989297536, 7729914617. అడ్రస్ వచ్చేసి 41-29/4-40 రాణిగారి తోట, చలసాని నగర్, కృష్ణలంక, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. పిన్ కోడ్ 520013. ఆఫీస్ అడ్రస్ అందరికీ తెలియాలంటే ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, వీడియో మీరు ఎక్కువ లైకులు చేసినట్టయితే, అందరూ లైక్ చేసినట్టయితే అల్గారిథం అనేది అందరికి నోటిఫికేషన్ వెళ్తుంది, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనా? అలాగే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలాగ మన ఆఫీస్ని రీచ్ అవ్వాలనేది చూద్దాం. లెట్స్ గో టు ద వీడియో. విజయవాడ బెంజ్ సర్కిల్కి వచ్చిన తర్వాత మన ఆఫీస్కి రావాలంటే రూట్ ఎలాగో చూద్దాం. కరెక్ట్గా ఆంజనేయ స్వామి గుడి అండి, ఇది బెంజ్ సర్కిల్లో ఉంటుంది. అక్కడి నుంచి 20 రూపాయలు పెట్టి సర్వీస్ ఆటో, ఇక్కడ ఆటోలు ఉంటాయి అన్నమాట. ఆటో ఎక్కినట్టయితే డైరెక్ట్గా మనల్ని సాయిబాబా గుడి ఆపోజిట్లో దింపిద్ది అనమాట. ఆ రూట్లో ఉన్నాం మనం ప్రజెంట్. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ స్కూల్ బ్రిడ్జ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అది కూడా దాటి వెళ్ళాలి. ఆటో వ్యక్తికి మనం ఏం చెప్పవసరం లేదు. ఒక్క సాయిబాబా గుడి ఆపోజిట్లో దిగుతామంటే చాలు, ఆటోమేటిక్గా అక్కడ తీసుకెళ్ళిపోతారు. అయినప్పటికీ అరటిగా వచ్చి నోట్లో పెట్టే విధంగా మీకు చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఇక్కడ కే అనే బిల్డింగ్ ఉంది చూడండి, సిగ్నల్. అది కూడా దాటి అదరికి వెళ్ళిపోవాలి మనం హైవే మీదే. ఇది మొత్తం నేషనల్ హైవే. ఇక్కడ ఈ జంక్షన్ వచ్చేసి ఇక్కడ SK7 హోటల్ ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. గీతానగర్ కట్ట అంటారు మా ఏరియాలో దీన్ని. పక్కనే SBI బ్యాంక్ కూడా ఉంది, మీరు చూసినట్టయితే. ఇక ముందుకెళ్తే డెస్టినేషన్కి వచ్చేసి మనం, అది సాయిబాబా గుడి ఇప్పుడు చూపించేది, సాయిబాబా టెంపుల్ ఇది. దీని ఆపోజిట్లో, దాని పక్కన వంతెన ఉంటుంది, కరెక్ట్గా దాని ఆపోజిట్లో ఇక్కడ ఫ్యాషన్ అడ్డా ఉంది. అక్కడ మీరు, ఇదే డెస్టినేషను. అక్కడ మీరు ఆటో అక్కడ ఆపుతాడు, పక్కన లిఫ్ట్గా ఆపుతాడు, అటుగా ఇటుగా ఆపేస్తాడు. ఇలా వచ్చి ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది చూడండి, గుంటూరు బాబనయ్య ఆటో స్టాండ్ అని. అక్కడి నుంచి అదే సర్వీస్ రోడ్లో మనం ఒకసారి చూడండి, ఇది సెంటర్. మనం ఇలా వెళ్ళాలి రైట్ సైడ్కి. ఎలా వెళ్తే ఇలాగా ఇవన్నీ ఐడెంటిఫై చేసుకోండి. ఇలా వెళ్తూ ఇక్కడ పరిమళ నర్సింగ్ హోమ్ అని ఉంటుంది, హాస్పిటల్. మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు కనపడుతుంది. ఈ లెఫ్ట్ డౌన్లో దిగాలన్నమాట, ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వాలి. అతి దగ్గరలో ఉన్న ఆఫీస్కి మనం స్ట్రైట్గా మనం వెళ్ళినట్టయితే నేమ్ ఒకసారి చూడండి, హాస్పిటల్ నేమ్. ఇలా రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ ఎర్రదమ్మ ఉండదు, కమ్యూనిస్ట్ పార్టీ. మన రైట్ సైడ్ తిరగాలి. తిరగగానే రైట్లో మన ఆఫీస్ ఇక్కడ ఉంది చూడండి. దిస్ ఈజ్ ద డెస్టినేషన్ ఆఫ్ అవర్ ఆఫీస్. థ్యాంక్ యూ. ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర నుంచి మన ఆఫీస్కి ఎలా వెళ్తాం అనేది ఇప్పుడు మనం చూపించబోతున్నాను. చూడండి, PN బస్ స్టాండ్ ఆర్చ్ చూశారు కదా, పక్కనే బాలాజీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంటుంది. అక్కడి నుంచి స్ట్రైట్గా మనం ప్రయాణం స్టార్ట్ చేసినట్టయితే, ఇక్కడ మీరు ఆటో ఎక్కేస్తే 20 రూపాయలు తీసుకుంటారు. సాయిబాబా గుడి దగ్గర దింపమంటే దింపుతారు.
ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్టయితే పోలీస్ స్టేషన్ ఒకటి ఉంటుంది అక్కడ వెనకాల. డైరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కిచ్చేస్తారు ఆటో వాళ్ళు, ఆటో కార్మికులు. ఇక్కడ మనకి ఇక్కడ రాగానే ఇక్కడ అమెరికన్ హాస్పిటల్ వంతెన ఉందండి. అటు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, స్ట్రైట్గా జస్ట్ ల్యాండ్ మార్క్ కోసం చూపిస్తున్నా, గుర్తుపెట్టుకుంటారని. స్ట్రైట్గా వెళ్ళినట్టయితే బౌద్ధ చక్రం ఒకటి ఉంటుంది. దీన్నే వారధి రింగ్ అంటారు. వారధి రింగ్ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరండి విజయవాడలో. జస్ట్ దాన్ని క్రాస్ చేసుకొని కొంచెం మనం ఎదరికెళ్ళినట్టయితే ఆటో ద్వారా వచ్చిన వాళ్ళు ఇక్కడ దిగితే సరిపోతుంది. ఇక్కడ సాయిబాబా టెంపుల్ లెఫ్ట్లో కనపడచ్చు చూడండి, ఇది సెంటర్. ఇది అక్కడ దిగి రోడ్డు వీళ్ళు దాటుతున్నారు కదా, అలా దాటేస్తే సరిపోద్ది. మిగతాది ఇంత వీడియోలు చూశారు. ఓకే, ఇప్పుడు 2 వీలర్ రేస్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫ్యాషన్ అడ్డా ఉంది చూడండి. ఇక్కడ ఇండియన్ ఫ్లాగ్ కూడా కనపడుతుంది. అంటే ల్యాండ్ మార్క్ గుర్తుండాలని చెప్తున్నా సరౌండింగ్. ఇక లెఫ్ట్కి స్టార్ట్ అయితే సరిపోతుంది. చివరికి వచ్చి ఇక్కడ ఏదైతే ఫస్ట్ రైట్ సైడ్ యూటర్న్ ఉంటుందో యూటర్న్ తీసేసుకుంటే SK7 మళ్ళీ కనపడింది. ఇందాక గ్రీన్ సర్కిల్ నుంచి వచ్చే క్రమం ఏదైతే ఉందో అక్కడ కూడా కనపడింది. పక్కన SBI కూడా చూడండి, నెక్స్ట్ లెఫ్ట్లో ఉంది. కొంచెం ఇంకా ఎదరికి ఇలా వెళ్తూ ఉండగా ఇక అటుగా ఇటుగా నాపేస్తాడు. ఇలా వచ్చి ఇక్కడ ఆటో స్టాండ్ ఉంది చూడండి, గుంటూరు బాబునయ్య ఆటో స్టాండ్ అని. అక్కడి నుంచి అదే సర్వీస్ రోడ్లో మనం ఒకసారి చూడండి, ఇది సెంటర్. మనం ఇలా వెళ్ళాలి రైట్ సైడ్కి. ఎలా వెళ్తే ఇలాగా ఇవన్నీ ఐడెంటిఫై చేసుకోండి. ఇలా వెళ్తూ ఇక్కడ పరిమళ నర్సింగ్ హోమ్ అని ఉంటుంది హాస్పిటల్. మీరు ఇక్కడ చూసినట్టయితే మీకు కనపడుతుంది. ఈ లెఫ్ట్ డౌన్లో దిగాలన్నమాట, ఈ రోడ్లోకి ఎంటర్ అవ్వాలి. అతి దగ్గరలో ఉన్న ఆఫీస్కి మనం స్ట్రైట్గా మనం వెళ్ళినట్టయితే నేమ్ ఒకసారి చూడండి, హాస్పిటల్ నేమ్. ఇలా రైట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ ఎర్రదమ్మ ఉండదు, రైట్ సైడ్కి దిగాలి. తిరగగానే రైట్లో మన ఆఫీస్ ఇక్కడ ఉంది చూడండి. దిస్ ఈజ్ ద డెస్టినేషన్ ఆఫ్ అవర్ ఆఫీస్. థ్యాంక్ యూ.